ప్రవళిక నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడుతూ ప్రజాసేవే పరమావధిగా ముందుకు వెళ్తూ కల్వకుర్తి అభివృద్ధి కోసం ఎంతగానో పాటుపడుతున్న టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ముందుగా మీ గురించి చెప్పండి సార్. అసలు మీ రాజకీయ ప్రస్థానం అనేది ఎలా మొదలైంది? 93లో అంటే ఇప్పుడున్న కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్ గారు మాకు బంధువు అవుతారు. అతను ఫస్ట్ టైము నేను రాజకీయ ప్రస్తావన ఏ విధంగా 93లో అతను జిల్లా పరిషత్ జడ్పీటీసీ తలకొండపల్లి మెంబర్గా పోటీ చేయడం జరిగింది. అక్కడ మా బంధువు అవుతారు కాబట్టి మాది తలకొండ సేమ్ మండలం, తలకొండపల్లి మండలం, వెల్యాల గ్రామం కాబట్టి మా మండలంలో జడ్పీటీసీగా ప్రచారం గురించి అప్పుడు తిరగడం జరిగింది. ఆ విధంగా రాజకీయం మీద ఇంట్రెస్ట్ 93 నుండి. మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన పదవుల ద్వారా ఎలాంటి సేవా కార్యక్రమాలు అందించారు? సేవా కార్యక్రమం చాలా అందించాను. 99లో ఫస్ట్ 97లో ఫస్ట్ మా ఊర్లో సహదేవ సముద్రం సాగునీటి సంఘం చెరువు, తాలూకాలోనే పెద్ద చెరువు సహదేవ సముద్రం చెరువు. ఆ నీటి సంఘం ఎలక్షన్ అయినప్పుడు అంతకుముందుకు చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేస్తుంటే గ్రామస్తులు అందరూ ఉండి, మీరు అప్పుడే ఎలక్షన్ రావడం వలన చెరువు సంఘం ఎలక్షన్ జరుగుతున్నది. అప్పుడు గ్రామస్తులంతా కోరిక మేరకు ఇనానిమస్గా చెరువు సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 99లో 97లో ఉపాధ్యక్షుడు ఎన్నుకున్నారు. 97లో ఏకగ్రీవంగా అధ్యక్షుడు ఎన్నుకున్నారు. ఇప్పుడు తలకొండపల్లి గ్రామంలో చూసుకుంటే ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి? మీరు ఈ విధమైన సమస్యలను పరిష్కరించారు? తలకొండపల్లిలో చాలా సమస్యలు ఉండే. అంతకుముందు ఫస్ట్ టైము 99లో టీడీపీలో జైపాల్ యాదవ్ గారు ఎమ్మెల్యే కావడం 99లో. అతని నుండి అతని ప్రత్యేక అభివృద్ధి అంటే అతని చదువు నుండి అతని సహాయం నుండి మా గ్రామాన్ని వెల్యాల గ్రామాన్ని మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అప్పుడు మన ఫుడ్ ఫర్ వర్క్ అని చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు అప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జైపాల్ యాదవ్ ఎమ్మెల్యే అయిన తర్వాత చేయడం జరిగింది. మా గ్రామానికి కూడా చాలా నిధులు తీసుకురావడం జరిగింది. అలాగే రాష్ట్ర తెలుగుత కార్యదర్శి కూడా పనిచేసినాము. తర్వాత 2006 ఎలక్షన్స్లో మండల్ ప్రాదేశిక సభ్యునిగా వెల్యాల గ్రామం నుండి ప్రజల కోరిక మేరకు మరి 2006లో 1250 మెజార్టీతో ఎంపీటీసీగా గెలిచి అదే సంవత్సరము అప్పుడే మరి మండలాధ్యక్షుని కూడా చేయడం జరిగింది, ఎన్నుకోవడం జరిగింది తలకొండపల్లి మండలాన్ని. దాని నుండి నాకు ఒక అవకాశం వచ్చింది 5 సంవత్సరాలు 2006 నుండి 2011 వరకు. అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సహకారం అయితే మరి అప్పుడున్న వైఎస్ రాజశేఖరుడు అయితే 5 సంవత్సరాలు నాకు మండలాధ్యక్షునిగా చక్కగా అవకాశం వచ్చింది. తర్వాత జిల్లా ఎంపీపీల సంఘం అప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉండే, దాంట్లో కూడా 64 మంది ఎంపీపీలు కలిసి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మరి ఎంపీపీల సంఘం అధ్యక్షునిగా పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి 5 సంవత్సరాలు చాలా మరి మండలానికి అనేక నిధులు తీసుకురావడం జరిగింది తలకొండపల్లి మండలానికి. మీరు రాజకీయాల్లోకి వచ్చిన స్టార్టింగ్లోనే ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. అసలు ఎలా ప్రజల్లోకి వెళ్ళగలిగారు? ప్రజల్లో అంటే మా గ్రామం కాబట్టి అంతకుముందు చిన్న చిన్న సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి కాబట్టి వాళ్లకు చురుగ్గా పాల్గొన్న ప్రతి ప్రోగ్రాంలో మరి రాజకీయంగా కానీ సామాజిక పరంగా చురుగ్గా పాల్గొన్నది కాబట్టి ప్రజలు అట్రాక్ట్ అయ్యి ఒక అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు 2006లో కూడా 3600 ఓటర్స్లో 1250 మెజార్టీతోనే గెలిపారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక తెలంగాణలో అభివృద్ధి ఎలా ఉందంటారు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం. ఇండియా టుడే సర్వే ఇటీవల కూడా సర్వే చేసినా కూడా నెంబర్ 3 కింద మరి అనేక రంగాల్లో అభివృద్ధి సాధించింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేపట్టినాక ఈ 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల కాలంలో చాలా అభివృద్ధి పథకాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిని చూసి కేసీఆర్ గారిని చూసి మరి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కొన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈ రాష్ట్రంలో పెట్టిన పథకాలన్నిటిని కూడా వాళ్ళ రాష్ట్రాల్లో కొత్తగా కాపీ కొట్టి అమలు చేయడం జరుగుతుంది నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు ఉదాహరణ రైతులకు చూసుకుంటే రైతు బంధు అనే పథకం దేశవ్యాప్తంగా మరి రైతులకు పెట్టుబడి పంట సాయం కింద ఎకరానికి 5,000 రూపాయలు, సంవత్సరానికి 2 పంటలకు గాను
మరి 10,000 రూపాయలు ఒక ఎకరాకు రైతుకి ఇవ్వడం జరుగుతుంది. దాని కింద ఇంతకుముందు గతంలో వడ్డీలకు తెచ్చుకొని మరి వాళ్ళు చాలా ఇబ్బందులు పడక వడ్డీలు వెళ్ళక ఇబ్బందులు పడేది రైతులు. ఇప్పుడు అలాంటి లేకుండా పంట సాయం కింద ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైతు బీమా అనేది కూడా చాలా దేశవ్యాప్తంగా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఒక్క గుంట ఉన్నా కూడా రైతు బీమా అంటే రైతు అకస్మాత్తుగా చనిపోతే, అంటే ఎలాంటి మరణమైన అనుకోని విధంగా చనిపోతే అతని కుటుంబానికి తక్షణ సహాయం కింద రైతు చనిపోయిన 10 రోజుల లోపల 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి వెళ్ళి అధికారులు మరి చెల్లించడం జరుగుతుంది. గతంలో ఏ ముఖ్యమంత్రి రైతుల పట్ల ఈ విధంగా మరి శ్రద్ధ చూపలేదు. అలాగే రైతులకు మరి ఇంతకుముందు చెప్పినట్టుగా 24 గంటల కరెంటు నుండి కూడా చాలా మేలు. ఈ 3 పథకాలు చాలా. అలాగే మరి సంక్షేమ పథకంలో గతంలో 200 పెన్షన్ ఉండే, 200 పెన్షన్ ఉంటే ఇప్పుడు 2,000 రూపాయలు, వికలాంగులకు 3,000 రూపాయలు, వితంతు పెన్షన్. తర్వాత ముఖ్యంగా ఆడపిల్లలు మరి గ్రామీణ ప్రాంతంలో ఒక పెళ్లి చేయాలంటే మరి పేదవారికి ఎంతో కష్టం. మరి వాళ్ళ అభివృద్ధి గురించి మరి కళ్యాణ లక్ష్మి అయితే షాదీ ముబారక్ 1,16,116 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది పెళ్ళైన. అంటే ఒక కేసీఆర్ ఒక తండ్రిలాగా, అన్నలాగా, మరి వృద్ధులకు ఒక కొడుకులాగా అన్నిట మరి ప్రతి ఇంటికి కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు చేసిన సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుంది. ఏదో విధంగా కళ్యాణ లక్ష్మి అయితేంది, షాదీ ముబారక్ అయితేంది, రైతు బంధు అయితేంది, రైతు బీమా అయితేంది, తర్వాత ఉచితంగా కరెంట్ అయితేంది, తర్వాత ఇప్పుడు గర్భిణీ స్త్రీలు మరి వాళ్ళ గురించి కూడా కేసీఆర్ కిట్ అని 12,000 రూపాయలు హాస్పిటల్లో. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో గంటకు ముందుకు మరి వెళ్ళిపోయేది, ఆ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో జరిగింది గర్భిణీ స్త్రీలు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత మరి చక్కగా ప్రభుత్వ హాస్పిటల్లో మీరు మా తాలూకాలో చూసుకున్నట్టయితే కల్వకుర్తి తాలూకాలో మొన్న కూడా మీరు చూడొచ్చు. మరి చాలా విధంగా అక్కడ డాక్టర్లు బాగా పనిచేస్తారు. కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ కిట్ మరి 12,000 రూపాయలు ఒక 12 రకాల వస్తువులు కూడా ఫ్రీగా ఉచితంగా అందించడం జరుగుతుంది. ఇట్లా అనేక సంక్షేమ పథకాలు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో మరి సాధించారు. బంగారు తెలంగాణ అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు మీరు అభివృద్ధి చాలా బాగుంది, సంక్షేమ పథకాల వల్ల ఎంతో మంది లబ్ధి పొందుతున్నారని చెప్తున్నారు. కానీ ప్రతిపక్షాలను తీసుకుంటే తెలంగాణలో అభివృద్ధి సరిగ్గా లేదు, తెలంగాణని అప్పులపాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. దీనికి మీరేమంటారు? ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ ఎప్పుడు ప్రతిపక్షాలు మంచి చేసినా కూడా ఏదో విధంగా కేసీఆర్ మెచ్చుకోలేరు కదా. వాళ్ళకి తెలుసు లోపల కేసీఆర్ గారు బాగా పనిచేస్తున్నారని తెలుసు. కానీ ప్రతిపక్షం కాబట్టి ఏదో ఒకటి అనాలి, విమర్శించాలి. ప్రజల్లోకి వెళ్తే మేము ప్రతిపక్షం ఉందని వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి వాళ్ళు విమర్శ చేస్తారు తప్ప ఈరోజు కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అంటే ఉదాహరణ రైతు బంధు అయితేంది, రైతు బీమా అయితేంది, కళ్యాణ లక్ష్మి, వృద్ధాప్య పెన్షన్ అయితేంది, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా లబ్ధి పొందుతారు. వాళ్ళ ఇళ్లలో కూడా కార్యకర్తలు అంటే పార్టీ వైజ్ కాకుండా ప్రజలందరికీ వస్తుంది. వాళ్ళు కూడా ప్రతిపక్షం కాబట్టి ఏదో ఒకటి ఆరోపణ చేయాలని చేస్తారు తప్ప వాళ్ళకు కూడా తెలుసు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించింది. తెలంగాణ రాష్ట్రం అసలు ఎవరు కూడా సాధించాలనుకోరు. సాధించిన తర్వాత కేసీఆర్ను ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు తెలంగాణలో మాలో మహాత్మా గాంధీని ఏ విధంగా మరి స్వాతంత్రం తెచ్చినప్పుడు అనుకుంటారో తెలంగాణలో కేసీఆర్ గారిని ఆ విధంగా ప్రతి ఇంటిలో కూడా మరి మహాత్మా గాంధీతో పోల్చి ఆ విధంగా చూస్తారు గౌరవంగా. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తెలంగాణలో రైతులకు న్యాయం జరుగుతుంది తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని చెప్పారు. ఇప్పుడు రైతుల వలస కూలీల సంఖ్య తగ్గిందంటారా? టీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా తగ్గింది, వలస కూలీల సంఖ్య చాలా తగ్గింది. ఎందుకంటే ఉదాహరణ మరి మహబూబ్నగర్ జిల్లా గతంలో మరి మా ప్రాంతంలో ఉన్న నారాయణపేట తాలూకు ఉన్నది 2-3 తాలూకాలు, మక్తల్, నారాయణపేట, అక్కడి నుండి అందరు వలస కూలీలో బాంబేకి వెళ్ళి పనిచేసారు. మరి కొల్లాపూర్, నాగర్ కర్నూలు, కల్వకుర్తికి వెళ్ళి హైదరాబాద్ వచ్చి వాళ్ళు ఇక్కడ బిల్డింగ్ కట్టడాలు కానీ మేస్త్రీలుగా, లేబర్గా ఇక్కడ పనిచేశారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 4 తాలూకాలు సస్యశ్యామలమైనవి. అలాగే జూరాల, పాలమూరు, రంగారెడ్డి నుండి కూడా 4 కల్వకుర్తి అయితేంది, అచ్చంపేట అయితేంది, వనపర్తి ద్వారా సాగునీరు రైతులకు అందించడం జరుగుతుంది. మరి జడ్చల్ల తాలూకాలో కూడా కొన్ని ప్రాంతాల్లో అవుతుంది. మిగతాది కూడా రంగారెడ్డి,
పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా కూడా చేస్తుండే. ఇక్కడ ఉత్తర ఆంధ్రాలో మరి ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మీరు ప్రపంచంలోనే మరి పెద్ద ప్రాజెక్టు. దాని ద్వారా కూడా లక్షల ఎకరాలు నీరు అందిస్తుంది. దాని నుండి ఏమవుతుంది, ప్రతి ఒక్కరు గ్రామీణ స్థాయిలోకి వెళ్ళి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, కరెంటు ఉచితంగా ఉంది, రైతు బంధిస్తుండు. కాబట్టి ఇవన్నీ ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన, ఎకరాలు 2 ఎకరాలు ఉన్న రైతు కూడా వలసలు ఆగిపోయి గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా పచ్చని పొలాలుగా మారినాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సొంత గ్రామాలకు వెళ్ళి వ్యవసాయం చేసుకొని ఇప్పుడు వాళ్ళు రైతులు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు కల్వకుర్తి ఎమ్మెల్యేగా నియామకమైన తర్వాత అక్కడ అభివృద్ధి ఎలా ఉందంటారు? కల్వకుర్తి ఎమ్మెల్యేగా 3వసారి జైపాల్ యాదవ్ గారు ఎన్నుకోవడం జరిగింది. ప్రజలు 3 సార్లు మంచిగా చేసినందుకే 3 సార్లు అవకాశం ఇచ్చారు. మరి అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కల్వకుర్తి ప్రాంతంలో అభివృద్ధి, రోడ్లు అయితేంది, మరి స్కూల్ బిల్డింగ్లు అయితేంది, తర్వాత మిగతా సంక్షేమ పథకాలు అయితేంది, ప్రజలకు అవన్నీ కూడా 24 గంటలు నిరంతరం శ్రమపడి మరి ప్రజలకైతేంది, కార్యకర్తలకైతేంది, రైతులకైతేంది చాలా డెవలప్మెంట్ చేశారు. మా దగ్గర 7 మండలాలు ఉన్నాయి. 7 మండలాల్లో మీరు పరిశీలించినట్టయితే కూడా అన్ని పనులు కూడా చేశారు. ప్రతి గ్రామీణ ప్రాంతంలో సీసీ రోడ్డు, స్కూల్ బిల్డింగు ఇవన్నీ ఏర్పాటు చేసిండు. ఎక్కడికక్కడ సంక్షేమ పథకంలో అతను గతంలో మంచిగా చేసినందుకు 99లో 2000, మరి 99లో ఒకసారి, 2009లో, 2018లో అతను బాగా వర్క్ చేసినందుకే మరి కల్వకుర్తిలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అభివృద్ధికి మరి కల్వకుర్తి తాలూకా అభివృద్ధికి నిరంతరం మరి పనిచేయడం జరుగుతుంది. నిరంతరం కూడా అతను రోజుకు 12 గంటలు 15 గంటలు మరి కల్వకుర్తి తాలూకా ప్రజల గురించి పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు కల్వకుర్తిలో చూసుకుంటే విద్యా వైద్యం సదుపాయాలు ఎలా ఉన్నాయంటారు? ఇంకా ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి? వాటి కోసం మీరు ఏ విధంగా పోరాటం చేయాలనుకుంటున్నారు? విద్య బాగానే ఉంది. అంటే ప్రధానంగా విద్యా వైద్యం కల్వకుర్తి హాస్పిటల్ బాగుంది. ఆమన్గల్లో మరి 2 కూడా అవి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒకటి, తర్వాత ఆమన్గల్లో 30 పడకల హాస్పిటల్, ఈ 2 కూడా హామీ ఇచ్చాడు. అది కూడా జైపాల్ యాదవ్ ఎమ్మెల్యే గారు కంపల్సరీ సాధిస్తాడు. మా తలకొండపల్లి మండలంలో మరి జూనియర్ కళాశాల ఒకటి, ఈ 3 కూడా హామీ ఇచ్చిండు. జైపాల్ యాదవ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన అనుకుంటే సాధించేది ఉండదు. కంపల్సరీ ఈ 3 కూడా తొందరలోనే సాధించి మరి ఈ 3 అయిపోతే మాకు ప్రధానంగా సమస్యలు. తర్వాత మా కల్వకుర్తికి వెళ్ళి నంద్యాల, హైదరాబాద్తో పోయా కల్వకుర్తి, నంద్యాల, తిరుపతి వరకు హైవే, నేషనల్ హైవే కూడా అయింది. అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడంలో కీలక పాత్ర ఎమ్మెల్యే గారు పోషిస్తారు. ఇప్పుడు డిగ్రీ కళాశాల గురించి హామీ ఇచ్చారు, కానీ అది ఇంకా ఆలస్యం ఎందుకు అవుతుంది అంటారు? నిధులు అంటే ఈ ఆలస్యం అంటే సీఎం గారు, ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. ఈ 2 సంవత్సరాల నుండి కరోనా మూలంగా కొద్దిగా బడ్జెట్లో మీకు తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా మూలంగా 2 సంవత్సరాలు మరి ఆర్థికంగా బడ్జెట్ రోడ్లో నుండి, తర్వాత లాక్డౌన్ల నుండి కాలేదు. ఇప్పుడు కంపల్సరీ నెక్స్ట్ అవుతుంది. మీరు కోవిడ్ని కూడా లెక్క చేయకుండా కోవిడ్ టైంలో ఎంతో మందికి అండగా నిలిచారని మాకు తెలిసింది. దీని గురించి చెప్తారా? కోవిడ్ టైంలో అంటే మా గ్రామీణ ప్రాంతాలు, మా వెల్యాల గ్రామ మండలంలో మరి కోవిడ్ పేషెంట్లకు కానీ మేము అనేక హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి కరోనా టెస్టులని, తర్వాత వచ్చిన వాళ్ళకు మరి మెడికల్గా, తర్వాత అనేక వాళ్ళకు కూరగాయలు కానీ, తర్వాత వాళ్ళకు రేషన్ కానీ ప్రతి ఒక్కరికి మాకు దాదాపుగా నేను ఒక 500 మందికి నా సొంత డబ్బులతో ఇవ్వడం జరిగింది. మీరు కోవిడ్ టైంలోనే కాకుండా నార్మల్ టైంలో కూడా ఎవరైనా మీ దగ్గరికి సాయం కోరి వస్తే కాదనకుండా మీరు అండగా ఉంటారని తెలిసింది. అది కంపల్సరీ. ఎందుకంటే మనకున్న దాంట్లో ప్రజాసేవ మనకు అవకాశం రాదు. మాకు భగవంతుని పుణ్యాన ప్రజాసేవ వచ్చింది కాబట్టి మనకు సాధ్యమైనంత వరకు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఉంది. కాబట్టి మనం అడిగిన దాన్ని నా చేతనైనంత సహాయం, లేకపోతే మిగతా ఎమ్మెల్యే గారితోనూ లేకపోతే ఇతర ప్రజాప్రతినిధులతోనూ అడిగి సహాయం చేయడం నా చిన్నప్పటి నుండి నైజం. మీకు ప్రజాసేవ చేయాలి, రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది? మీరు ఎవరిని ఇన్స్పైరింగ్గా తీసుకొని వచ్చారు రాజకీయాల్లోకి? చెప్పినాక 93లో చెప్పినాక జైపాల్ యాదవ్ గారి నుండి ఇన్స్పైర్ తీసుకొని మేము రాజకీయాలకు రావడం జరిగింది. మనం హుజూరాబాద్లో చూసుకుంటే టీఆర్ఎస్ పైన బీజేపీ గెలిచింది. రాబోయే ఎలక్షన్స్లో టీఆర్ఎస్కి వేరే పార్టీలు ఏమైనా గట్టి పోటీ ఇస్తాయనుకుంటున్నారా? ఎలా ఉండబోతుంది అంటారు? హుజూరాబాద్లో బీజేపీ గెలిచినంత మాత్రాన రాష్ట్రంలో ప్రతిపక్షాలు అసలు టీఆర్ఎస్కు పోటీ కాదు. నెక్స్ట్ కూడా రేపు జరగబోయే 2023 ఎలక్షన్లో కూడా మరోసారి హ్యాట్రిక్గా
ముఖ్యమంత్రి. మీరు రాసి పెట్టుకోండి, కేసీఆర్ గారు హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా 2014, 2018 రెండోసారి ఎన్నికైంది. ఇప్పుడు 2023లో మూడోసారి ఎన్నికవుతారు. హ్యాట్రిక్ సాధిస్తాడు. ప్రతిపక్షాలు అసలు పెద్దగా మాకు పోటే కాదు. హుజరాబాద్లో అంటే బై ఎలక్షన్లో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి దాని నుండి అతను ఎన్నుకోవడం, కానీ మిగతా రాష్ట్రంలో అంత పరిస్థితి ఆ విధంగా లేదు. కంపల్సరీ కేసీఆర్ గారు మళ్ళోసారి ముఖ్యమంత్రి అవుతారు, అందులో డౌట్ లేదు. టీఆర్ఎస్ ఎందుకంటే ప్రజలకు ఆ విధంగా అనేక పథకాలు, ఒక్క అసెంబ్లీ సీటు ఓడిపోయినంత మాత్రాన కాదు. కాబట్టి డెఫినెట్గా మూడోసారి కూడా మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలో, మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక అంబిషన్ అనేది ఉంటుంది. మరి మీ అంబిషన్ ఏంటి? అంబిషన్ అంటే ప్రజలకు ఏదన్నా పార్టీ గుర్తించి పదవిస్తే, పదవి ఇచ్చినా ఇవ్వకున్నా ప్రజలకు, కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేయాలని సంకల్పం అంతే. మీరు మీ ఏరియాలో చూసుకుంటే ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, మరోసారి భారీ మెజారిటీతో గెలిచారు. అంటే మీకు ప్రజల అండ చాలా బాగుంది. మరి భవిష్యత్తులో ఇంకా మంచి పొజిషన్లో ఉంటే మీకు ప్రజలకు ఎక్కువ న్యాయం చేయగలుగుతారు కదా, దీని గురించి మీరేమంటారు? అది ప్రజలకు పదవి ఉన్నా లేకున్నా కంపల్సరీ సేవ చేస్తాం. ఏ పొజిషన్లో ఏ పదవి లేకున్నా కూడా నాకు నిరంతరం ప్రజాసేవ చేయడం నాకు సంతృప్తి. పార్టీ ఏదైనా గుర్తించి పదవిస్తే మాత్రం వద్దనేది, దాని నుండి కూడా మేము ఇంకా ఎక్కువ సేవ చేయగలుగుతాం. ఏ పదవి లేకున్నా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీలో కానీ, తర్వాత ప్రజలలో కానీ. ప్రజలలో, పార్టీలలో పనిచేయాలన్నా కూడా పదవి అవసరం లేదు, పదవి లేకుండా పనిచేయగలుగుతాం. మనం సాధారణంగా చూసుకుంటే మహిళలని ఇంట్లోనే ఉంచుతారు, బయటికి వెళ్ళనివ్వరు, రాజకీయాల్లోకి జాబ్ పర్పస్లో చూసుకున్నా కానీ మీరు మీ సతీమణి గారు సర్పంచ్గా ఉన్నారు, మీ సపోర్ట్ కూడా చాలా బాగుంది మీ ఫ్యామిలీకి. ఎలా ఉంది అసలు, దీని గురించి చెప్తారా? అంటే మా విలేజ్లో మరి అక్కడ ఉన్న గ్రామ ప్రజలు సర్పంచ్గా అంటే వాళ్ళ తండ్రి లక్షణం, ఇప్పుడున్న మా మిసెస్ సంగీత గారు, మరి జయపాల్ యాదవ్ గారు కూతురు ఎమ్మెల్యే గారు. సో అలాగే తండ్రి లక్షణాలు, ఆమెకు కూడా రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు కూడా సర్పంచ్గా ఎన్నికైతే ఇంకా గ్రామం అభివృద్ధి చెందుతుందని, మరి రెండోసారి మొన్న కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు 10 years నుండి 2013లో 750 మెజార్టీతో ఎన్నుకున్నారు. తర్వాత మొన్న ఎలక్షన్లో యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది సర్పంచ్గా. థ్యాంక్ యూ సార్. మీరు ఇలాగే ముందు ప్రజాసేవలో ముందుకు వెళ్తూ ఇంకా మంచి పొజిషన్లో ఉండి ప్రజలకు సేవ చేయాలని మా V3 తరఫున మేము కోరుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రజాసేవ లక్ష్యంగా నిరంతరం ప్రజల కోసం ముందుకు వెళ్తూ ప్రజాసేవలను అందిస్తున్న శ్రీనివాస్ యాదవ్ గారి గురించి తెలుసుకున్నాం కదా. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.